అగైన్ నా పేరు రేఖ. అండ్ దెన్ నేను యాక్చువల్గా ఇండియాలోనే పుట్టి పెరిగాను. అండ్ నా ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ అన్నమాట. మా ఇంట్లో అందరు హిందూస్. అండ్ నాకు ఎప్పుడు క్రిస్టియానిటీ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ లేకుండే అసలు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను తెలుగులో మాట్లాడతాం. సో కొంచెం నన్ను అడ్జస్ట్ చేసుకోండి. సో ఇండియాలోనే పుట్టి పెరిగాను. దాని తర్వాత నాకు చెల్లి ఉండేది. అండ్ ఆ చెల్లి అనుకోకుండా ఇండియాలో సూసైడ్ చేసి చనిపోయింది అనమాట. అండ్ తర్వాత నేను అక్కడ ఉండలేక ఇంకా అమెరికాకి వెళ్ళిపోయాను చదువుకోవడానికి. హైయర్ స్టడీస్కి వెళ్ళిపోయినప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడు అది ఎగ్జాక్ట్లీ September 11 అటాక్స్ తెలుసు కదా. అప్పుడు బిల్డింగ్స్ కూడా చేశారు. 9/11 అటాక్స్. అది ఎగ్జాక్ట్లీ దాని తర్వాతే నేను వెళ్ళాక వీసా రూల్స్ అన్నీ మార్చేశారనమాట. సో నా స్టూడెంట్ వీసా వచ్చేసి, నా కోర్స్ యాక్చువల్గా 2 years కోర్సు. వీసా వచ్చేసి నాకు ఓన్లీ 1 year వీసా ఇచ్చారు. సో 1 year వీసా ఇచ్చి మధ్యలోనే అమ్మ తల్లి నీకు ఇంకా వీసా ఇవ్వ, నువ్వు వెళ్ళిపోయింది ఇండియాకి అన్నారు. నేను అంత స్పెండ్ చేసి, మనీ అంత స్పెండ్ చేసి, నేను డిగ్రీ లేకుండా ఒక్క చేతులతో ఇండియాకి ఎలా వెళ్దామని నేను చాలా చాలా ట్రై చేసుకున్నాను. అండ్ ఇంకా వాళ్ళు ఫైనల్గా వార్నింగ్ ఇచ్చాను నాకు, 10 daysలో నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలని చెప్పి. ఇంకా నాకు ఆ టైంలో దారేం లేదు. అండ్ నాకు అప్పుడు ఒక క్రిస్టియన్స్ కొంచెం ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. వాళ్ళు నాకు ఒక బైబిల్ ఇచ్చారు. నేను అసలు ఎప్పుడు బైబిల్ చదవలేదు, ఎప్పుడు నేను చర్చ్కి వెళ్ళలేదు. ఓకే, నాకు ఎప్పుడు అసలు క్రిస్టియానిటీ మీద ఇంట్రెస్టే లేదన్నమాట. సో వాళ్ళు బైబిల్ ఇస్తే ఇంకా నాకు ఆ రోజు ఇంకా ఏ హోప్ లేకపోతే ఇంకా ఆ నైట్ కూర్చుని బైబిల్ ఓపెన్ చేసి, ఇంకా నాకు పేరంటే తెలీదు, ఏం చదవాలో తెలీదు, బట్ నేను ప్రే చేసుకుంటానే కూర్చున్నాను. సో ఫస్ట్ టైం నేను బైబిల్ ఓపెన్ చేశాక సాంగ్స్ అంటే కీర్తనలు కదా, సాంగ్స్ కీర్తనలు అనేది ఓపెన్ చేసి చదివాను. సో అది చదివేటప్పుడు Psalm 81 verse 9. కీర్తనలు 81వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 81వ అధ్యాయం 9. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానిని నీవు పూజ చేయకూడదు. So there should be no strange god. There should be no strange god. ఇంకోటి అలాగే చదువుకుంటూ ఆ నైట్ అంతా అలా చదువుకుంటూ కూర్చున్నాను. ఇంకోటి Psalm 115 4-6. కీర్తనలు 115వ అధ్యాయం 4-6. కీర్తనలు 115 4-6. వారి విగ్రహములు వెండి బంగారువే, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అది చదివాక నాకు షాక్. ఎందుకంటే నాకు అప్పుడు నా అపార్ట్మెంట్లో, అమెరికాలో అపార్ట్మెంట్లో నా దగ్గర అన్ని విగ్రహాలు ఉండేవి. సో నేను ఆ దేవుళ్ళే పూజించేదాన్ని. నేను ఇంకా వేరే దేవుడు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వేరే దేవుడు జోలికి వెళ్ళలేదు. సో అందులో నేను అప్పుడు హనుమంత్ భక్తురాలిని. సో నాకు అప్పుడు చాలీసా అన్నీ ఇప్పుడు కూడా గుర్తు. యాక్చువల్గా అంత స్ట్రాంగ్ హిందూ అన్నమాట నేను. కానీ ఆ రోజు నాకు ఏ హోప్ లేదు. ఓకే, నేను ఇది చదువుతున్నాను, ఇంకా నాకు ఏ హోప్ లేదు. అది చదివాక సరే జీసస్ దేవుడా, నువ్వే కరెక్ట్ దేవుడైతే, నువ్వే నిజమైన దేవుడైతే నువ్వు చెప్పినట్టే వింటాను, నా విగ్రహాలన్నీ తీసేస్తాను అని చెప్పాను. అండ్ దెన్ అలాగే అనుకుని ఇంకా చదువుతూనే ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి Psalm 121 verse 2. కీర్తనలు 121వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 121వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును,
సో ఎవరు సహాయం చేస్తా అన్నారు నాకు? యెహోవా. నేను నమ్మలేదు. ఇంకా ఆ టైంలో ఇంకా నాకు ఏది అది లేక ఏడ్చుకుంటూ రాత్రంతా చదువుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నువ్వే నిజమైన దేవుడు అయితే నాకు నీ పవర్ నాకు ఏంటో చూపించు అని ఇంకా అలాగే చదువుకుంటానే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను. నెక్స్ట్ డే నేను మా కాలేజ్కి వెళ్ళాను. నెక్స్ట్ డే అంతకు ముందే వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇంపాసిబుల్, నీకు వీసా ఇవ్వం, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళంగానే వీసా అప్రూవ్ అయిందన్నారు. ఎలా ఎలా ఆఫీస్ వాళ్ళే ఆఫీస్ క్లోజ్ చేసేసారు ఈవినింగ్. నెక్స్ట్ మార్నింగ్ వీసా ఎలా వచ్చింది నాకు తెలియదు. ఇంకా ఆ టైంలో ఇంకా నేను అంత పెద్ద మిరకల్ జరిగినా నేను వెంటనే నమ్మలేదు. మనం మొండోళం కదా, తొందరగా అయిపోయినాం కదా, మొండోళం, చాలా మొండోళం. సో అలా అని నేను ఈజీగా నమ్మలేదు. నాకు సరే జీసస్ ఓకే నాకు ఆన్సర్ చేశారు, నాకు హెల్ప్ చేశారు, బట్ ఆయనే నా నిజమైన దేవుడు నాకు తెలియాలి. ఓకే, సో ఏం చేశాను, ఇక బైబిల్ చదవటం మొదలెట్టాను. నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఓకే, ఒక్క ముక్క అర్థం కాలేదు, చదువుతూనే ఉన్నాను. మీలో ఎవరన్నా ఎప్పుడన్నా నాకేం అర్థం కావట్లేదు బాబు నేను చదవలేను అనుకుంటే మాత్రం ఆపద్దు, చదువుతూనే ఉండండి. ఇంకా అలా హోలీ స్పిరిట్ మీతో మాట్లాడుతూనే ఉంటుంది, మీకు అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాగే చదువుతూ ఉంటుంటే 10 కమాండ్మెంట్స్ చదివాను. 10 కమాండ్మెంట్స్ దేవుడు ఆయన సొంత ఫింగర్తో రాశారు, రైట్? సో అందులో ఫస్ట్ కమాండ్మెంట్ ఎక్సోడస్ 20:23. నిర్గమకాండం 20వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించినని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది చాలా హార్డ్గా అనిపించింది నాకు. అంత స్ట్రాంగ్గా నీకు వేరే దేవుడు ఎవరు లేరు, నేనే నీ దేవుడు అని కమాండ్మెంట్. అది కూడా ఫస్ట్ది. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. సో అలాగే చదువుతూనే ఉన్నాను. బట్ జెనసిస్ 1 అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 3 నుంచి 4. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. సో గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్. సో అలాగ మనకి అలా లైట్ చూపిస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి నాకు ఒక్కొక్కటి. ఓకే, బట్ నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉండేవి. ఓకే, నేను వెంటనే ఏమి నమ్మలేదు. నాకు నిజంగా ఈ జీసస్ క్రైస్ట్ ఎవరు అని తెలుసుకోవాలనిపించింది. సో నేను నా సొంత రీసెర్చ్ చాలా చేశాను. ఎవరు యాక్చువల్లీ జీసస్ క్రైస్ట్? మనకి అసలు ఈయన ఎవరు చెప్పడం కాదు, ఆయన హిస్టరీలోనే ఆయన గురించి రికార్డ్ చేసింది, ఆయన గురించి రాసింది. సో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఆయన గురించి, ఆయన నిజమైన దేవుడని ప్రూఫ్స్ ఉన్నాయి. అది మీరు ఎవరో చెప్పి నమ్మడం కాదు, మీరు సొంతంగానే మీరు రీసెర్చ్ చేసుకుంటే ఆయన మీకు కనిపిస్తారు. నాకు కూడా అలాగే అన్నమాట. నేను ఎవరిని అడగలేదు, నేను నా సొంత రీసెర్చ్ నేను చేసుకున్నాను అనమాట. సో హిస్టారికల్గా ఆయన ప్రూఫ్స్ అన్నీ మనకి క్లియర్గా ఉన్నాయి. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, డేట్స్, ప్లేసెస్, మన బైబిల్ అన్నీ కరెక్ట్గా రికార్డ్ చేస్తున్నాయి. అసలు ఆ బైబిల్ అండ్ దెన్ హిస్టరీ విచ్ ఇస్ ఆల్ ద సేమ్, రైట్? బైబిల్ అండ్ ద హిస్టారికల్ రికార్డ్స్ దే ఆల్ మ్యాచ్. సో తర్వాత ఈ జీసస్ ఈ క్రాస్ మీద చనిపోవడం ఏంటి అన్నది నాకు పిచ్చిపోయింది. అసలు
నేను చిన్నప్పుడు మన యేసుక్రీస్తు సినిమా చూసేదాన్ని టీవీలో వచ్చినప్పుడు. అది చూడటమే అసలు ఆయన దేవుడేంటి అని నాకు అసలు ఎప్పుడు దేవుళ్ళలాగా అనిపించలేదు. ఇప్పుడు నేను మా దేవుని చూసినప్పుడు గుళ్ళల్లో నగలతో అంతా ఆ దేవుళ్ళలాగా అనిపిస్తారు. బట్ ఈయనేంటి ఇట్లాగా ఇంత పేదగా పుట్టి ఇంత సఫర్ అయ్యి అలా చనిపోవడం నాకు అస్సలు అర్థం కాలేదు ఆ కాన్సెప్ట్ ఏంటో. సో సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఐజయా 53:7. యెషయా 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. సో ఒక గొర్రెలాగా చనిపోవడం అంటే, నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు మనం ముస్లిమ్స్ చూసేదాన్ని బక్రీద్ ఎట్లా ఎట్లా సాక్రిఫైస్ చేసేవాళ్ళు. ఈవెన్ హిందువులు కూడా సాక్రిఫైస్ చేస్తారు. సో నాకు అవన్నీ చూశాక అప్పుడు నాకు ఎరిగిందనమాట. అసలు ఒక మన కోసం, మన పాపాల కోసం ఆయన దేవుడే వచ్చి ఆయనే సాక్రిఫైస్ కావడం నాకు షాక్ అయింది. That was really shocking. And then the next one is మా చెల్లి చనిపోయాక చాలా క్వశ్చన్స్ ఉండే నాకు నా మైండ్లో. చనిపోయే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏమవుతారు, అసలు ఏంటి చావు ఏంటి అన్నది చాలా క్వశ్చన్స్ ఉండే నా మైండ్లో. సో అలాగే బైబిల్ చదువుతూ ఉంటే నాకు ఇంకోటి ఎక్లీసియాస్టిస్ 9:5. ప్రసంగి 9వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి 9వ అధ్యాయం 5వ వచనం. బ్రతికి ఉండువారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని ఎందును వారికి ఎప్పటికీ వంతు లేదు. సో చనిపోయే వాళ్ళకి ఏమీ తెలియదు, రైట్? అండ్ దెన్ మా చెల్లి చనిపోయాక ఆ ఇంట్లో మేము తను చనిపోయిన ఇంట్లో కొన్ని వింత సంఘటనలు జరగటం మొదలెట్టాయన్నమాట. అంటే మా చెల్లి చనిపోయాక మా డాడీ, మా ఫాదర్ చాలా డిస్టర్బ్ అయిపోయారు మెంటలీ. సో ఆయనకి ఏంటంటే ఎందుకు చనిపోయింది అని బాగా తెలియాలనిపించింది అన్నమాట. సో ఆయన స్పిరిచువలిస్ట్ ఏమంటారు అట్లా, మాంత్రికులు, ఆవిడ దగ్గరికి వెళ్ళారు మా డాడీ. వెళ్ళి అసలు నా కూతురు ఎందుకు చనిపోయింది అని అంటే, ఆవిడ ఇంకా నేను మీ కూతుర్ని పిలుస్తాను అని ఇంక ఇవన్నీ మాటలు చెప్పడంతో మా డాడీ నమ్మేశారు ఆవిడని. అండ్ దెన్ నన్ను కూడా తీసుకెళ్ళారు ఆవిడ దగ్గరికి. ఆవిడ అంది, నేను మీ చెల్లిని పిలుస్తాను, ఇప్పుడు నేను మాట్లాడి చెల్లుతాను. బట్ నేను చదివింది ఏంటి బైబిల్లో, చనిపోయిన వాళ్ళకి ఏం తెలీదు, రైట్? సో అది నాకు షాకింగ్ అన్నమాట. అప్పుడు సో అలా చెప్తే నేను అప్పుడు నమ్మేశాను. అండ్ దెన్ తర్వాత తెలిసింది అది నా చెల్లి కాదు, డెవిల్ అని, రైట్? ఆ ఇంట్లో ఉన్నది నా చెల్లి కాదు, డెవిల్. అది నాకు బైబిల్ చదివాక నాకు తెలిసింది. అంతకుముందు నేను నమ్మలేదు. బైబిల్ క్లియర్గా రాస్తుంది చనిపోయిన వాడికి తెలియదు. సో నాకు అన్నీ నా క్వశ్చన్స్కి అన్నీ దేవుడు ఒక్కొక్కటి ఆన్సర్స్ అలా చూపిస్తూనే ఉన్నారు. అన్నీ
నేను ఇదివరకు నమ్మిన ఏంటో తర్వాత ఏంటో ఈ నిజాలేంటో ఒక్కొక్కటి దేవుడు నాకు చూపిస్తూనే ఉన్నాడు. సో ఇన్ని నిజాలు చూపిస్తుంటే ఇంకా నేను కదా నాకు ఇంకా వేరే అసలు లేదు, అంత సాలిడ్గా దేవుడు అన్నీ నాకు ప్రూఫ్స్ చూపించాడు. సో అలా అని నేను ఇంకా ఓకే జీసస్ని నమ్మాను, రైట్. బట్ క్రిస్టియానిటీలో ఎందుకు ఇన్ని చర్చెస్ ఎందుకున్నాయి? అదో పెద్ద క్వశ్చన్ నాకు. ఒకటే బైబిల్ కదా, ఒకటే జీసస్, బట్ ఎందుకు ఇన్ని చర్చెస్ ఎందుకున్నాయని నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ Exodus 20 verse 8. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఏ దినము? సండేనా? సెవెంత్ డే. సెవెంత్ డే ఈజ్ ద సాబత్ డే అండ్ గాడ్ సెడ్ సెవెంత్ డేని హోలీగా ఉంచుకుంది. సండే హోలీ కాదు. సో నాకు ఇవన్నీ చూశాక ఇంకా నాకు ఇంకా వేరే చాయిస్ లేదు, ఎస్కేప్ అవడం లేదు. నాకు అన్ని దేవుడు నా మనసులో, నేను ఎవరిని అడగలేదు బై ద వే, నా మనసులో నా మైండ్లో ఏమేమి ఉన్నాయో దేవుడు నాకు అన్నీ, నేను ఎవరిని అడగకుండానే దేవుడు నాకు అన్ని ఆన్సర్స్ చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నాకు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ తప్ప నాకు ఇంకా వేరే చర్చ్ ఏం కనిపించలేదు. సో దిస్ ఈజ్ ద చర్చ్. ఇదే నిజమైన దేవుడు చూస్ చేసిన పీపుల్. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద మూమెంట్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ ఇస్ ద మూమెంట్. అండ్ ఇంకా అలా అని ఇంకా నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను అక్కడ. అది కూడా ఇంకా నేను రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాను అనగా లాస్ట్ నేను అప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, మా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు. నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, ఇంకా బాగా ఆలోచించాను, ఇంకా నాకు ఇంకా వేరే చాయిస్ లేదు, ఇంకా అదే నాకు టైము, అదే నాకు ఛాన్స్. నేను బ్యాప్టిజం తీసుకుంటే ఎప్పుడే తీసుకోవాలని చెప్పి మా ఫ్రెండ్స్ని పట్టుకున్నాను. చెప్పాను నేను, నాకు వెంటనే బ్యాప్టిజం తీసుకోవాలంటే. ఆ రోజు అక్కడ అమెరికాలో ఫుల్ మంచు, స్నో, కంప్లీట్గా రోడ్స్ అన్నీ బ్లాక్, చర్చెస్ అన్నీ క్లోజ్డ్. ఓకే, ఇక అది నాకు లాస్ట్ సాబత్. ఇంకా నేను ఇంకా చేసుకుంటే ఇంకా ఆ రోజు చేసుకోవాలి, నెక్స్ట్ డే నేను వెళ్ళిపోతాను. ఇంకా మా ఫ్రెండ్స్ కార్లో తిరిగారు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి, అలా ఫోన్ చేసుకుని తిరిగితే ఒక్క చర్చ్ జస్ట్ నా బ్యాప్టిజం కోసం ఓపెన్ చేశారు. సో ఆ రోజు అక్కడికి వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నాను. బ్యాప్టిజం తీసుకున్నాక ఇంకా ఇండియాకి వెళ్ళిపోయాను. ఒక్కసారి బ్యాప్టిజం తీసుకోగానే నేను ఇప్పుడు క్రిస్టియన్ని, నాకు ఇంకా ఏం కాదు. క్రిస్టియానిటీ తీసుకున్నాక అది బిగినింగ్ ఆఫ్ ద జర్నీ, రైట్? బిగినింగ్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ యువర్ హార్ట్, ఆఫ్ యువర్ మైండ్. మనలో మార్పులు వచ్చేది అక్కడి నుంచి, రైట్? సో అది నాకు తెలియదు. సో నేను క్రిస్టియానిటీ తీసుకున్నాను, హ్యాపీగా ఇండియాకి వెళ్ళిపోయాను. బట్ నేను కన్వర్ట్ అయినట్టు ఎవరికి చెప్పలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు. బట్ మా ఆయన అప్పుడు నా బాయ్ ఫ్రెండ్ అనమాట, ఆయనకి చెప్పాను. ఆయన చెప్పాలి కదా, సో ఆయనకైతే అన్నీ చెప్పాను. నేను బ్యాప్టిజం తీసుకున్నాను. ఆయన అలాంటి ఏం పట్టించుకోవడం, సీరియస్గా తీసుకోవడం. సో ఇండియాకి వెళ్ళాక పెళ్లి చేసుకుని ఇంకా ఆయనతో మేము సింగపూర్కి వెళ్ళిపోయాం అన్నమాట. సింగపూర్లో సెటిల్ అయ్యాక మా ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు. అండ్ దెన్ ఆ టైంలో నేను మా ఆయన అందరూ హిందూనే. ఇంకా పెళ్ళయ్యాక ఇంకా మళ్ళీ ఆ విగ్రహాలన్నీ మళ్ళీ నా ఇంట్లోకి వచ్చాయి. ఏ విగ్రహాలు అయితే తీసేసానో అవి మళ్ళీ నా ఇంట్లోకి వచ్చాయి. సో ఆ తర్వాత ఇంకా నేను ఎన్నిసార్లు చర్చ్కి వెళ్ళేదాన్ని, పిల్లలు తీసుకెళ్ళేదాన్ని. అది ఓన్లీ మా ఇంట్లో వరకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. సీక్రెట్ అన్నమాట. నా క్రిస్టియానిటీ ఒక సీక్రెట్గా ఉండేది, ఎవరికి చెప్పేదాన్ని కాదు, సిగ్గు అనమాట. నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది ఎవరికైనా చెప్పాలంటే. అలాంటి దాన్ని దేవుడు నన్ను ఎన్ని కంట్రీస్లో చెప్పానో ఇంతవరకు నాకు తెలియదు. నా టెస్టిమనీ ఇవాళ ఇక్కడ కూడా చెప్తానని నేను అసలు ఇప్పుడు అనుకోలేదు, తెలుగులో అది కూడా. సో అలాగా బ్యాప్టిజం తీసుకున్నాక 10 years హ్యాపీగా సెటిల్ అయిపోయాము. సింగపూర్లో పిల్లలు, ఇల్లు, నా జాబ్ అంత పర్ఫెక్ట్ అనమాట. అంత మై లైఫ్ వాజ్ పర్ఫెక్ట్, అసలు ఏ ప్రాబ్లం లేదనమాట. ఒకరోజు నేను ఒక
పాస్ట్ మెసేజ్ చెప్తుంటే విన్నాను. క్రిస్టియానిటీలో ఏ కష్టం లేకపోతే మన గాడ్తో మన రిలేషన్షిప్ ఏదో ప్రాబ్లం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది నాకు తెలియదు. అప్పుడు మనం అనుకుంటాము మనకి బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ చేస్తారు, కరెక్టే. బట్ మనం ఆ బ్లెస్సింగ్స్లో మనకు కంఫర్టబుల్ అయిపోతాం. మనకు అన్నీ వస్తున్నాయి, దేవుడు అన్నీ మనకి ఇస్తున్నాడు, అన్నీ కంఫర్టబుల్ అయిపోతాం. బట్ అది కాదు. మన క్రిస్టియానిటీలో మనకి కష్టాలు లేకపోతే ఆయన పవర్ ఏంటో తెలీదు. ఆయన మనతో ఉన్న ఆ రిలేషన్షిప్ ఉండదు మనకి. అప్పుడు ఎలా ఉండేదానంటే చర్చ్కి వెళ్ళాను, సాబత్కి అయిపోయింది, ప్రే చేసుకున్నాను అయిపోయింది, బైబిల్ చదివాను అయిపోయింది. ఆయనకి అలాగా కాదు. ఆయనకి మన మనసు కావాలి, మనం కావాలి, మన ఫుల్ బాడీ మైండ్ మనం కావాలి. సో నాకు అప్పుడు అనిపించింది ఏదో నా క్రిస్టియానిటీ, నా రిలేషన్షిప్ గాడ్తో ఏదో సంథింగ్ ఏదో మిస్ అయిపోతుంది, సంథింగ్ ఏదో మిస్ అవుతుందని చాలా చాలా బాధపడేదాన్ని. సో 10 years అయిపోయింది. తర్వాత అప్పుడు ఇండియాకి వెళ్ళాము. మా 10th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇండియాకి వెళ్ళాము అన్నమాట. ఇండియాకి వెళ్ళిన వెంటనే నాకు అప్పటి నుంచి నాకు చాలా డిస్టర్బింగ్ ఉండేది. ఏదో సంథింగ్ ఇస్ నాట్ రైట్, సంథింగ్ ఇస్ నాట్, ఏదో చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఇప్పుడు హ్యాపీగా వెళ్తాను ఇండియాకి, బట్ ఆ టైంలో నా అస్సలు హ్యాపీగా లేదు. ఏదో నన్ను బాగా తినేస్తుంది బాగా లోపల. సో ఇండియాకి వెళ్ళాము. నెక్స్ట్ డే మా ఆయన వాళ్ళు అందరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చిన్నపిల్లల ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ గ్యాదరింగ్ అని ఆయనతో వాళ్ళందరితో కలవడానికి పార్టీకి వెళ్ళారనమాట. నేను ఎందుకో చెప్పాను వెళ్ళొద్దు 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 అని చెప్పాను. ఎందుకో తెలియదు. వెళ్ళలేదన్నమాట. వెళ్ళారు. ఇంకా నైట్ తెలిసింది నాకు ఆయనకి యాక్సిడెంట్ అయింది. మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్ అయిందన్నమాట ఆయనకి. రోడ్ యాక్సిడెంట్ అయ్యాక ఆయన్ని ఐసీయూలో పెట్టినప్పుడు నన్ను తీసుకెళ్ళారు. ఐసీయూకి తీసుకెళ్తే ఇంకా కంప్లీట్ కోమాలో ఉన్నారు. అప్పుడు ఆయన కోమాలో ఉన్నారు. నన్ను డాక్టర్ పక్కన తీసుకొచ్చి చెప్పారు ఇంకా హెడ్కి తగిలింది ఇంజరీ, కంప్లీట్ బ్రెయిన్ అంతా డ్యామేజ్ అవుతుంది, బతికే ఛాన్సెస్ చాలా తక్కువ, బతకపోవచ్చు. పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు. ఇంకా నాకు దేవుడి మీద అప్పుడు చాలా కోపం వచ్చింది. నేను నమ్మాను కదా జీసస్, నిన్ను నమ్మి నా దేవుళ్ళన్నీ తీసేసి నిన్నే నమ్ముకుని నువ్వు నాకు ఇట్లా చేస్తావా? చాలా కోపం వచ్చింది నాకు. అన్ని టెస్ట్లు అన్నీ చేశారు, డాక్టర్స్ అన్నీ చూశారు, నన్ను లోపలికి తెచ్చారు ఐసీయూలోకి. తెచ్చి ఆయన బ్రెయిన్ సిటీ స్కాన్ చూపించారన్నమాట. చూపించి కంప్లీట్ బ్రెయిన్ నిండా బ్లీడింగ్, ఫుల్ బ్లడ్ క్లాట్స్, మొత్తం ఫుల్ బ్లడ్ క్లాట్స్. అండ్ దెన్ మెయిన్ దీన్ని ఏమంటారు, మెయిన్ స్పైన్ ఇక్కడ చిన్నది, అది మెయిన్ బాడీకి కనెక్ట్ అవుతుంది కదా. డాక్టర్ అన్నారు మేము చేయాల్సింది మేము చేస్తున్నామమ్మా, ఇది బాగా డ్యామేజ్ అయిపోయింది, ఆయన బతకడం చాలా కష్టం, బతికినా చెప్పలేదు, ఎలా ఉంటారో చెప్పలేదు. సో మేము చేయాల్సింది మేము చేస్తున్నాము, ఏదైనా చేయాలంటే ఆయన బతికించాలని దేవుడు ఒకడు. డాక్టర్ చెప్పాడు నాకు ఆ మాట, ఎవరో కాదు. సో ఇంకా నేను అప్పుడు ఇంకా నాకు ఏ దారి లేదు, మళ్ళీ జీసస్ మీద పడిపోయా. మా ఆయన అక్కడ బెడ్ పడి ఉంటే ఇంకా నాకు అప్పుడు సిగ్గు అన్నీ వదిలేసి ఆయన బెడ్ ముందు నీళ్ళు చేసుకుని ఏడ్చి దెన్ 1 day అయిపోయింది, 2 day అయిపోయింది, ఇంకా కామలోనే ఉన్నారు. థర్డ్ డే కరెక్ట్ మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు కళ్ళు తెరిచారు. నెమ్మదిగా మూమెంట్స్ వచ్చాయి, కళ్ళు తెరిచారు. సో ఒక్కొక్కటి అలాగా దేవుడు ఒక్కొక్కటి. సో డాక్టర్స్ ఏమన్నారంటే ఇలాగా ప్యారలైజ్
పెరాలసిస్ వచ్చేస్తుంది, పక్షవాతం వచ్చేస్తుంది, నడవలేరు, మాట్లాడతారో లేదో తెలీదు, అసలు మీరు గుర్తున్నారో లేదో తెలీదు. తర్వాత ఐ కొంచెం డ్యామేజ్ అయింది, చూడగలుగుతారో లేదో తెలియదు. ఇలా లిస్టు, పెద్ద లిస్ట్. తర్వాత ఆయనకి ఒక సైడ్ మొత్తం కంప్లీట్గా ఫేస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఫేస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. ఎన్ని సర్జరీస్ చెప్పలేమన్నారు, కానీ ప్లాస్టిక్ సర్జరీస్ అయితే చేయాలి, చాలా చేయాలి. బోన్స్ అన్నీ విరిగిపోయాయి, లోపల రిబ్స్ అన్నీ విరిగిపోయాయి. సో అది ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, ఎప్పుడు నడిచి లేస్తారో తెలీదు, ఏమి చెప్పలేము అన్నారు. ఇంకా నేను ఏమైపోవాలి? ఇద్దరు పిల్లలు, ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. హాలిడేస్ కానీ వచ్చాము సింగపూర్ నుంచి, ఎన్ని రోజులు ఉండాలో తెలియదు. అలాగే ఇంకా ఒక్కొక్కటి దేవుడు ఆయన నడవటం మొదలెట్టాడు. ఆయన మమ్మల్ని గుర్తుపెట్టాడు. డాక్టర్స్ చెప్పిన అన్నిటికీ ఆపోజిట్. డాక్టర్స్ షాక్, కంప్లీట్ షాక్ అన్నారు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, మేము చేయాల్సింది మేము చేస్తాం, మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయో తెలీదు అంటే. అంత మిరకల్. ఆయన నడవటం మొదలెట్టారు, గుర్తుపట్టారు, చూడగలుగుతున్నారు, అంతా బాగుంది. సో హాస్పిటల్లో ఒక 1 month ఉంది. తర్వాత రిహాబిలేషన్ సెంటర్లో ఇంకో 1 month ఉన్నాక ఇంకా మేము సింగపూర్ వెళ్ళిపోదామని ఇంకా డిసైడ్ అయ్యాం. సింగపూర్ వెళ్ళాక ఆయన కండిషన్ ఇంకా దారుణం అయిపోయింది. ఫిజికల్గా ఆయన కంప్లీట్గా బాగున్నారు, కానీ మెంటల్గా టార్చర్, కంప్లీట్ డిప్రెషన్ ఏమంటారు, కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్తారు. అసలు ఏ రోజు ఎలా బిహేవ్ చేసేవాళ్ళో తెలిసి కాదు. ఒక్కొక్క రోజు తన పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. ఆయన ఎవరు ఆయనే గుర్తుపట్టలేకపోయారు. నేనెవరు అంటే ఇంకా నేనేం చెప్పను. ఒక మనిషి అలా ఉన్నాడంటే ఉన్నాడంటే. ఇంకా నాకు ఆ హాస్పిటల్లో బాధ కంటే నాకు ఇంకో సంవత్సరం అదొక నరకం అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నరకంగా ఉండేది మెంటల్ కండిషన్ చూసి. సో అసలు జెరమయా 30:17. ఇర్మియా 30:17. ఇర్మియా 30:17. మరి ఎవరినూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేయదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. అది మనకి ప్రామిస్. ఏ ప్రామిస్ చేశారు దేవుడు? ఆరోగ్యం. నేను ఇంకా అదే పడుతున్నాను, ఆ వర్డ్స్ మీద పడుతున్నాను. ఇంకా దేవుడా, ఇక నువ్వే డాక్టర్వి, నువ్వే సైకియాట్రిస్ట్వి, నువ్వే సైకాలజిస్ట్వి. ఎన్ని డాక్టర్లు తెచ్చినా ఎవ్వరు ఏం చేయలేకపోయారు. ఇంకా జీసస్ని నమ్ముకున్నాను స్ట్రాంగ్గా. ఇంకా ఆ ఇయర్ నేను ప్రార్థన చేసినట్టు ఎప్పుడు అసలు అంతకుముందు ఎప్పుడూ చేయలేదు. మనకెప్పుడు దేవుడు ఆ కష్టాల్లోనే ఆయన కనిపిస్తాడు. కష్టాల్లోనే నన్ను, నా పొగరేంటి, నా కాన్ఫిడెన్స్ ఏంటి, నా మీద నా కాన్ఫిడెన్స్, దేవుడి మీద కాదు, నా మీద నా కాన్ఫిడెన్స్, నా పొగరు, నా గర్వం, అవన్నీ అలా కష్టాలతోనే నన్ను నా నీస్ మీద వచ్చేటట్టు చేశారు ప్రేయర్తో. సో ఒకదాని తర్వాత ఒకటి అసలు కంప్లీట్గా ఎన్ని ఓకే ఎట్లా చెప్పాలి, ఆ టైంలో ఇంకా తీసుకోండి. జోబ్ 13:15. యోబు 13:15. యోబు 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. ఆయన
ఎన్ని కష్టాలు పెట్టినా నేను ఆయనే నమ్ముతాను. అది మాత్రం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన లైఫ్లో ఎప్పుడు కష్టాలు వచ్చినా అది మన కోసమే, మనల్ని మార్చడానికి కోసమే అని నాకు అప్పుడు అర్థం కాలేదు. బట్ ఇప్పుడు చెప్తున్నాను. అక్కడి నుంచి బయటకు వచ్చాక నాకు అప్పుడు అర్థమైంది. అవన్నీ మన మంచి కోసమే జరుగుతాయి, అంతేగాని మనకి పాపాలు తగిలి ఎవరో శపించారు అట్లాంటివి కాదు. నన్ను అలాగే అన్నారు, నీకు చిన్నప్పటి నుంచి కష్టాలే 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 అన్నారు నన్ను. బట్ నాకు తెలుసు దేవుడు ఎవరినైతే ఇష్టపడతారో ఆయన్నే డిసిప్లిన్ చేస్తాడు కదా. అది నా అదృష్టం అనుకోవాలి, నా అదృష్టం. కాబట్టి నేను ఆ టైంలో ఆయన పవర్ ఏంటో చూడగలిగాను. దానివల్ల చుట్టుపక్కల అందరూ చూశారు. మా అత్తగారు వాళ్ళ సైడ్ వాళ్ళు అడిగారు, ఏంటి అందరూ వాళ్ళ దేవుడిని ప్రే చేస్తున్నావు కదా, నువ్వెవరిని ప్రే చేస్తున్నావు అన్నారు. నేను ఇంకా ఓపెన్గా సిగ్గు ఏం లేకుండా, భయం లేకుండా జీసస్ ఒక్కడే ఆయనే నమ్మాను, ఇంకా ఆయనే నమ్ముతాను. సో సింగపూర్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ మాది న్యూజిలాండ్. ఆ తర్వాత మేము న్యూజిలాండ్కి వెళ్ళిపోయాము సింగపూర్ నుంచి. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు మనకి. బట్ 2 years ఆ కష్టాలు సరిపోలేదమ్మా, నీకు ఇంకా కష్టాలు కావాలి. 2 years తర్వాత ఇంకా వేరే కొత్త కంట్రీ, కొత్త దేశం, పిల్లలతో నేను చాలా కష్టాలు పడ్డాను అక్కడ. అండ్ దెన్ రైట్, ఇది ఇంపార్టెంట్. హీబ్రూస్ 13:5. హెబ్రూ 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఏమన్నారు? ఎప్పుడు మనం. సో నేను న్యూజిలాండ్ వెళ్ళాక, దేవుడా ఇది నీ విల్ ఏమంటారు నీ చిత్తమైన, నువ్వేనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందని నాకు చాలా చాలా డౌట్స్ వచ్చాయి అన్నమాట. సో ఒకరోజు నేను ఎంత ప్రే చేసినా నాకు ఒకటే వినిపించేది, నువ్వు ఇంకా నన్ను నమ్ముతున్నావా. ఎందుకంటే అన్నీ మనకెప్పుడు నెగిటివ్గా అయినప్పుడు మనం అనుకుంటాం దేవుడు మనల్ని మన ప్రేయర్స్ వినట్లేదు అని అనుకుంటాం. బట్ దట్స్ నాట్ రైట్. దేవుడు మనతోనే ఉంటాడు అప్పుడు. కానీ మన ఫెయిత్, మనకెంత ఫెయిత్ ఉందో మనకు ఆ టెస్ట్లో తెలుస్తుంది. కరెక్ట్. సో ఆ రోజు నేను దేవుడు ఇది నీ చిత్తమైనా, నువ్వేనా మమ్మల్ని న్యూజిలాండ్ తీసుకొచ్చింది అని ఒక కొండ మీదకి వెళ్ళి ఏడ్చుకుంటూ ప్రే చేశాను. ఇది నీ చిత్తమే అయితే నన్ను ఇప్పుడు టచ్ చేయి, నన్ను టచ్ చేయి అన్నాను. ఇక అది న్యూజిలాండ్లో ఎట్లా అంటే అన్ని చెట్లు, చుట్టూ చెట్లు అనమాట. ఎవరైనా వస్తే దెబ్బకు భయపడిపోయేదని నిజంగా అయితే నాకు ప్రే చేసుకున్నాను కానీ ఏం అవ్వలేదు. ఇంకా సరే ఇది దేవుడు నా మాట ఇట్లేదు, ఇంకా నాకు చాలా అప్సెట్ అయిపోయి నేను ఇంక వెళ్ళిపోతుంటే దారిలో ఒక కుక్క వచ్చింది. వాళ్ళు కుక్కలు తెచ్చుకుంటారు అనమాట. ఎవరో ఒక అతను ఒక కుక్క వచ్చి సడన్గా వచ్చి పలకరించాడు. పలకరించి ఆయన అసలు ఎందుకన్నాడు ఆ మాట, ఈ కుక్క వచ్చి మిమ్మల్ని టచ్ చేస్తే ఓకేనా అన్నాడు. అసలు ఆయన ఎవరో తెలియదు నాకు. నాకేమో కుక్కలంటే భయం. సో ఆ పర్మిషన్ అడిగి నన్ను టచ్ చేయొచ్చా అని అడిగాడు అతను. ఆ కుక్క వచ్చి సడన్గా నా ముందు పరిగెట్టుకుంటూ వచ్చి, నా వెనకాల నుంచి పరిగెట్టుకొచ్చి నా ముందు ఆగిపోయి నా కళ్ళలో నుంచి కళ్ళలో ఎక్కబెట్టి చూసి నెమ్మదిగా టచ్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఏడుపు ఆగలేదు. తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు కనపడలేదు. మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారో కనపడలేదు. ఆ చెట్లలో ఎక్కడో వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత కనపడలేదు. తర్వాత నేను కిందకి వెళ్ళి చూస్తే అక్కడ చాలా స్ట్రిక్ట్, కొన్ని ప్లేసెస్లోనే ఆయన వాళ్ళ పెట్స్ ఎవరో చేస్తారు. సో ఆ ఏరియాలో
పెట్స్ నాట్ అలౌడ్ అని ఉంది. అంటే ఆ ఏరియాలో పెట్స్ ఎవరు తీసుకెళ్ళకూడదు. సో ఇట్లాంటి చిన్న చిన్న ప్రేయర్స్తో దేవుడు వింటాడు. సో మనకి నేనైతే ఇంకా మన బైబిల్ వాక్యాలే ఆయన ప్రామిసెస్, ఇంకా వాటితోనే మన ఫెయిత్ పెంచాలి. ఇంకా సో కెన్ యూ రీడ్ ఇది వర్క్స్ ఏం లేవు, జస్ట్ బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఓకే, దేవుడు ఏమంటాడంటే ధైర్యంగా ఉండు, నీవు నా వాడవు అంటున్నాడు. దేని గురించి భయపడొద్దు అని మాట చెప్తున్నాడు. నీ బాధలన్నీ కూడా నా మీద వెయ్యి. నీ హృదయం ఏదైతే పగిలిపోయిందో, నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి ఏది లేదు, సమస్తాన్ని నాకు అప్పచెప్పు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను, నీకు సహాయం చేయడానికి ఉన్నాను. దేవుడు యేసుక్రీస్తు నామములో ప్రతి అవసరత మనకు తీరుస్తాడు. యేసుక్రీస్తు నామంలో ఆయన మన ప్రతి అవసరత తీరుస్తాడు, మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతాము. అది నాకు ఆ లెసన్ నాకు అప్పుడు అర్థమైందనమాట. సో నేను ప్రతిదీ అప్పటి నుంచి ప్రతిదీ ఆయన బైబిల్ ప్రామిసెస్, మనకి ఇచ్చిన ప్రామిసెస్ బైబిల్లో, అదే క్లెయిమింగ్ ద ప్రామిసెస్, ఎత్తిపట్టడం, వాగ్దానాలు ఎత్తిపట్టడం. సో తర్వాత ఇంకా మాకు అప్పుడు టెంపరీ వీసా ఉండింది న్యూజిలాండ్లో. జాబ్ ఉంటే వీసా ఉండేది, జాబ్ లేకపోతే వీసా లేదు. సో అక్కడ వేరే దేశాలు అంటే వీసా ఉంటేనే మన కంట్రీలో ఉండేస్తారు, వీసా లేకపోతే పంపించేస్తారు. సో నాకు అప్పుడు న్యూజిలాండ్లో వీసా అయిపోయింది. ఇంకా ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ దెన్ కరెక్ట్గా మేము ఎప్పుడు 7 Day Adventist Church 10 days of prayer చేస్తాం అన్నమాట. సో 2020 కరెక్ట్గా కోవిడ్ ముందు ఇంకా మాకు ఏ దారి లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎప్పుడన్నా ఇంకా సరే సింపుల్ మళ్ళీ వెళ్ళిపోదామంటే ఏదో ఒక అడ్డం వచ్చేసేది అన్నమాట. దేవుడు ఎప్పుడు వెళ్ళలేదు. సో నాకు అప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. సో ఇంకా ఆ టైంలో ఫస్ట్ డే 10 days of prayer 8th of January 2020 ఆ రోజు మేము ప్రేయర్ కోసం వెయిట్ చేస్తుంటే మా ఆయన కాల్ చేసి చెప్పారన్నమాట, మనకి వీసా వచ్చేసింది, మీరు ఇంకా ఆస్ట్రేలియా వచ్చేయచ్చు అని చెప్పి. కరెక్ట్ కోవిడ్ ముందు కంట్రీస్ అన్ని బోర్డర్స్ అన్ని క్లోజ్ చేసే ముందు మేము ఆస్ట్రేలియా వెళ్ళిపోయాం. అందరం కలిసి అప్పుడు ఉన్నాం అన్నమాట. ఇంకా నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకు తెలుసు ఫైనల్ ఈవెంట్స్ బైబిల్ ప్రాఫెసీ ప్రకారం మనం లాస్ట్ డేస్లో ఉన్నాం. మన చుట్టూరు వార్స్ నడుస్తున్నాయి, యుద్ధాలు నడుస్తున్నాయి, తర్వాత ఈ ఎర్త్ క్వేక్స్ ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా అలాంటి ముందు ఇంకా ఎక్కువ అవుతాయి, ఇంకా జరుగుతాయి. సో మనకి ఏంటి, జీసస్ ఒక్కడే. సో బికాస్ హీ సెడ్ జీసస్ విల్ కమ్ సూన్ అగైన్, రైట్? సో ఇది ఇంపార్టెంట్. జాన్ 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. సో ఎవరు వే? జీసస్ ఒక్కడే. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే, ఈజ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. అండ్ దెన్ మన హోప్ ఏంటి, మన అడ్వెంటిస్ట్ హోప్ ఏంటి? ఆయన మళ్ళీ సెకండ్ అడ్వెంట్ మళ్ళీ వస్తారు. అండ్ దెన్ మన సైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు, వార్స్ అండ్ ఎర్త్ క్వేక్స్ అండ్ ఇవన్నీ ఇంకా కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి మనకి. సో మన హోప్ ఏంటి? ఓన్లీ జీసస్. అండ్ దెన్ దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్, రెవల్యూషన్ 22:20. ప్రకటన 22:20. ప్రకటన 22:20. ఈ సంగతులన్నీ సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమె ప్రభువైన యేసు రమ్ము. జీసస్ ఇస్ కమింగ్ సూన్ అంటే అదే మన హోప్. సో ఇప్పుడు మనకి ఉన్న కష్టాలు మనల్ని, మన ఫెయిత్ని స్ట్రాంగ్ చేయడానికి మనకి కష్టాలు, రైట్? సో ఈ కష్టాలు మన ఫెయిత్ స్ట్రాంగ్ లేకపోతే ఇంకా ముందు కష్టాల్లో మనం చాలా వీక్ అయిపోతాం. సో నా మెసేజ్ ఏంటంటే, ఇంకా మనకి ముందు వచ్చే కష్టాల్లో మన జీససే మనకి హోప్. సో రోజు ఎవ్రీడే డైలీ ఇవాళ సర్వైవ్ అవ్వాలంటే ప్రైజ్ ద లార్డ్. సో నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకు తెలియదు, రైట్?
సో యా దట్స్ మై మెసేజ్. థ్యాంక్ యూ అక్క. బ్రదర్